సాలీశ్వరం జాతర ఆధ్యాత్మిక యాత్ర. నల్లమల అడవుల లోతుల్లో, కొండల మధ్య గుహలో వెలసిన పవిత్ర క్షేత్రం. ఇది సాధారణ దేవాలయం కాదు, ప్రకృతి మధ్యలో ఉన్న ఒక ఆధ్యాత్మిక ప్రపంచం. ఇక్కడికి చేరుకోవాలంటే సుమారు 6 నుంచి 8 కిలోమీటర్లు అడవిలో నడవాలి. రాళ్ల దారులు, ఎత్తైన కొండలు, కష్టమైన ప్రయాణం. కానీ ప్రతి అడుగు భక్తితో నిండిపోయి ఉంటుంది. దేవాలయం దగ్గరే సహజసిద్ధమైన జలపాతం. భక్తులు ముందుగా అక్కడ స్నానం చేసి, తర్వాత శివుడిని దర్శిస్తారు. ఈ యాత్రలో ప్రకృతి అందాలు మనసును మాయ చేస్తాయి. పక్షుల శబ్దం, గాలి సవ్వడి, జలపాతం ధ్వని. ఇవి అన్నీ కలిసినప్పుడు మనసుకు ఒక అపూర్వమైన శాంతి లభిస్తుంది. ఈ కష్టం, ఈ ప్రయాణం అన్నీ ఒక తపస్సులా భావించి, భక్తులు తమ కోరికల కోసం ఇక్కడికి వస్తారు. అందుకే సాలేశ్వరం జాతరను తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని పిలుస్తారు. ఒకసారి ఈ యాత్ర చేస్తే మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం అవుతుంది. సాలేశ్వరం దేవాలయం చాలా పురాతనమైనది అని విశ్వసిస్తారు. ఇది ఋషులు, మునులు తపస్సు చేసిన ప్రదేశంగా ప్రసిద్ధి పొందింది. అడవిలో ప్రశాంత వాతావరణం ఉండటంతో ఇది ధ్యానం మరియు యోగ సాధనకు అనుకూలమైన స్థలంగా ఉండేది. పూర్వకాలంలో ఈ ప్రాంతం పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేది కాదు. స్వయంభూ శివలింగం. ఇక్కడ ఉన్న శివలింగం స్వయంభూ అని భక్తులు నమ్ముతారు. గుహలో సహజంగా ఏర్పడిన రాతి రూపమే శివలింగంగా పూజించబడుతోంది. అందుకే ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని భావిస్తారు. జలపాతం దాని పవిత్రత. దేవాలయం దగ్గర సహజసిద్ధమైన జలపాతం ఉంది. ఈ నీరు పవిత్ర గంగాజలంలా భావిస్తారు. భక్తులు ముందుగా ఇక్కడ స్నానం చేసి, తరువాత స్వామివారిని దర్శించుకుంటారు. ఇది శరీరం మాత్రమే కాదు, మనస్సును కూడా శుభ్రపరుస్తుందని నమ్మకం. యాత్ర ప్రారంభం ఎలా అయిందెంట్. పూర్వకాలంలో కొంతమంది గొర్రెల కాపరులు ఈ ప్రాంతాన్ని కనుగొన్నారు అని ఒక కథ ఉంది. వారు గుహలో శివలింగాన్ని చూసి పూజలు ప్రారంభించారు. ఆ తరువాత ఈ సమాచారం గ్రామాలకు చేరి, భక్తులు క్రమంగా రావడం ప్రారంభించారు.